హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు డే 13 తెలుగు లెర్నింగ్. ఓకే, ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే కా నుంచి బండిరా వరకు ఉన్నటువంటి అక్షరాలను మనం హల్లులు అంటాం. ఓకే, ఆ నుంచి హా వరకు ఉన్న అక్షరాలని అచ్చులు అంటాము. కా నుంచి బండిరా వరకు ఉన్నటువంటి అక్షరాలని హల్లులు కన్సోనెంట్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సో వాటితో ఎటువంటి వాల్యూస్ వస్తున్నాయో మనం అచ్చులు కూడా ఒక చిన్న కథ రూపంలో ఓవెల్స్ వాల్యూస్ నేర్చుకున్నాం. సో ఇప్పుడు కా నుంచి బండిరా వరకు ఉన్న అక్షరాలు చాలా ఉన్నాయి కాబట్టి సో ఎటువంటి వాల్యూస్ వస్తాయో ఎటువంటి పదాలు వాటితో మనం తెలుసుకోవచ్చో చూద్దాం. సో అక్షరం నేను ఇక్కడ రాయలేదు, ఇప్పుడు మీకు రాసి చూపిస్తాను. ఫస్ట్ వన్. ఓకే, ఫస్ట్ వన్ కా. కా కలము. ఏంటది? క కలము. కీప్ లెర్నింగ్. కీప్ లెర్నింగ్. ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉండండి. మరి నేను ఏదో పేపర్లో కూడా చూశాను, 71 ఏళ్ల వయసులో కూడా ఆయన ఇప్పుడు నీట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి రాస్తున్నమాట. ఎందుకు అంటే వాళ్ళమ్మ కోరిక మేరకు. వాళ్ళమ్మ నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు డాక్టర్గా చూడాలి అని ఉందని చెప్పేసి పాపం తను చనిపోయిందట. అతను ఇప్పుడు 71 ఏళ్ల వయసులో నీట్ ఎగ్జామ్ రాసి డాక్టర్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు. సో నేర్చుకోవడానికి ఏజ్ అనేది ఉండదు, ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. వీఆర్ లైఫ్ లాంగ్ లెర్నర్స్. ఓకే, కీప్ లెర్నింగ్. కలము అంటే ఎప్పుడు నేర్చుకోవడం, చదువుకోవడం, రాయడం. ఆ నేర్చుకున్న దాన్ని రైటింగ్లో పెట్టమని చెప్పేసి చెప్పినప్పుడే మనం గుర్తుంచుకోగలుగుతాం బాగా. నెక్స్ట్ ఖ. ఖడ్గం. ఖ ఖడ్గం. ఖడ్గం అంటే ఏంటి? కత్తి. ఏంటి? కత్తి. ఖడ్గం అంటే కత్తి అనమాట. కత్తి అంటే కేవలం కూరగాయ కోయడానికే కాదు కదా. సో బీ బ్రేవ్. మనకి పూర్వకాలంలో రాజులు ఏం చేసేవాళ్ళు? కత్తి యుద్ధాలు చేసేవాళ్ళు కదా. బీ బ్రేవ్. ధైర్యంగా ఉండండి, ఏదైనా వచ్చినా కానీ ఎదుర్కొనే ప్రయత్నం చేయండి అని చెప్పేసి కత్తి మనకు చెప్తుందట. అంటే ఏది పడితే తీసుకొని కత్తి వాడడం కాదు, అన్యాయాన్ని ఎదిరించడం కోసం మాత్రమే కత్తి వాడేవాళ్ళు. ఓకే, ఖ ఖడ్గం. నెక్స్ట్ గ గడియారం. గ గడియారం. వాల్యూ టైం. గడియారం ఏం చెప్తుందట మనకి? టైం చూడు, లే, రెడీ అవ్వు, వెళ్ళిపో, స్కూల్కి లేట్ అయిపోతుంది, ఉదయాన్నే లేవాలి, మధ్యాహ్నం ఇది చేయాలి, సాయంత్రం ఇది చేయాలి అని చెప్పేసి మనకి టైం నిరంతరం కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. సమయాన్ని వృధా చేస్తే తర్వాత మనం ఎన్ని అనుకున్నా కానీ ఉపయోగం లేదు. సో గడియారం మనకి టైం వాల్యూని మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ ఘ. ఘ ఘటం. ఘ ఘటం. ఘటము అంటే ఏంటి? కుండ. ఘటము అంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కుండ గురించి. ఘ ఘటం కుండ. స్టే యూస్ఫుల్. కుండ మనకు ఉపయోగపడుతుందా లేదా? అది మట్టిలో నుంచి వచ్చింది కదా. కుండ మనకి యూజ్ అవుతుందా? సో అలా అందరికీ ఉపయోగపడేలాగా ఉండాలి. మనం వేడి నీళ్ళు పోస్తే అది చల్లగా మనకి నీళ్ళు ఇస్తుంది కదా. ఎప్పుడు కూడా అందరికీ ఉపయోగపడేలాగా ఉండాలి. స్టే యూస్ఫుల్ అని చెప్పేసి కుండ మనకి చెప్తుందట. నెక్స్ట్ జ్ఞా. జ్ఞా జ్ఞా జ్ఞానం. జ్ఞానం జ్ఞానం. గెయిన్ నాలెడ్జ్. ఇప్పుడు కూడా నాలెడ్జ్ పెంపొందించుకునే విధంగా, నాలెడ్జ్ గెయిన్ చేసుకునే విధంగా ఉండాలి. నెక్స్ట్ చ చందమామ. స్టే కామ్. మనకి చూడండి, నైట్ మనం డబ్బా పైకి వెళ్ళామనుకోండి, ఎంత హాయిగా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా. పైకి వెళ్ళి కూర్చున్నామంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. చంద్రుడు మన కారకుడు అని మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. సో చక్కగా పైకి వెళ్ళి కొంచెంసేపు మనతో మనం డిస్కస్ చేసుకోవచ్చు. పైకి వెళ్తే అంత కామ్గా ఉంటుందన్నమాట చంద్రుడిని చూస్తూ ఉంటే. సో చందమామ ఏం చెప్తున్నాడు? ఎప్పుడు కామ్గా ఉండండి అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ తర్వాత ఏంటి? ఛత్రం. ప్రొటెక్ట్ అదర్స్. ఛత్రం గొడుగు. ఛత్రము అంటే ఇక్కడ గొడుగు అనమాట. గొడుగు ఏం చేస్తుంది? మనకి ఎండ నుంచి, వాన నుంచి రక్షణ ఇస్తుంది కదా. అలాగే మీరు కూడా ఇతరుడికి ఏదైనా అవసరమైతే రక్షణ ఇవ్వండి. మనం పెద్దవాళ్ళం కావచ్చు, చిన్నవాళ్ళమై ఉండొచ్చు. సో చిన్నపిల్లలు ఏం చేయాలి? ఏదైనా ఎవరికైనా అవసరమైందనుకోండి, హెల్ప్ చేస్తాం, వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తాం. ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు రక్షించే ప్రయత్నం చేస్తాం. మన పెద్దవాళ్ళకి చెప్తూ ఉంటాం. ఇలా అనమాట. మన ఏజ్కి తగ్గట్టు మనం ఎంతవరకు సహాయం చేయగలమో అంతవరకు సహాయం చేయగలుగుతాం. నెక్స్ట్ జ జింక. జ జింక. ఏం చెప్తుందట అది? బీ జెంటిల్ అండ్ అలర్ట్.
జింక చూడండి, చూడగానే ఎంతో చక్కగా డిగ్నిఫైడ్గా కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా చిన్న ఆపద వచ్చింది అనుకోండి, వెంటనే రియాక్ట్ అయి చెంగు దూకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలాగే మనం జెంటల్గానే ఉండాలి, అలర్ట్గా కూడా ఉండాలి అని చెప్పేసి మనకి జింక చెప్తుందన్నమాట. నెక్స్ట్ ఝషం. ఝషం అంటే చేప అన్నమాట. ఝషం అంటే ఏంటి? చేప. సో అదేం చెప్తుందట? రిస్క్ టేకింగ్. చూడండి, మనం అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని మనకు తెలియకపోతే ఎవరు చెప్తారు? ఇంట్లో మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, గూగుల్ మ్యాప్తో పెట్టుకొని వెళ్తూ ఉంటాము కదా. సో కానీ చేప చూడండి, అది నీళ్ళల్లోనే ఉంటుంది. దానికి ఆ సముద్రంలో ఎటు నుంచి ఎటుపోవాలో కూడా తెలియదు, ఎటు నుంచి పోతే ఎటు నుంచి బయటకు వస్తారో కూడా తెలియదు. కానీ అటువంటి ప్రదేశంలో కూడా చేపలు ఏం చేస్తూ ఉంటాయి? రిస్క్ చేస్తూ ఉంటాయి. ఎటు వెళ్తే ఏమవుతుందో తెలియదు, ఎవరు వచ్చి వలవేస్తారో తెలియదు, ఎవరు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారో తెలియదు. అటువంటి నీళ్ళల్లో కూడా అది రిస్క్ చేస్తూ తన లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంది. సో లైఫ్లో ఏదైనా చేయాలి అంటే రిస్క్ చేయాలి అని చెప్పేసి మనకి చేప చెప్తుందన్నమాట. నెక్స్ట్ ఇన్యా. మనకి జ్ఞాకి ఇన్యాకి రెండింటికి కూడా ఒకటే వస్తుంది చూడండి. జ్ఞా మీన్స్ జ్ఞానం, కింద పెడుతూ ఉంటాం అన్నమాట. ఇది జ్ఞానం మీన్స్ నాలెడ్జ్. డైలీ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. లెర్న్ డైలీ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే మన మైండ్ కూడా యాక్టివ్గా ఉంటుంది. మనం కూడా ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి, ఇది నాకు అవసరమా, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని కాకుండా ఈ రోజు పని ఆ రోజు చేస్తే మనకి కొత్తగా పని చేయాలనే ఉత్సాహం కూడా వస్తూ ఉంటుంది. సో ఈరోజు అక్షరాలు ఇవి, వాటితో ఉన్నటువంటి పదాలు, వాల్యూస్. ఓకే. కలము, కీప్ లెర్నింగ్. ఖడ్గం, బీ బ్రేవ్. గడియారం, వాల్యూ టైం. ఘటం, స్టే యూస్ఫుల్. జ్ఞానం, గెయిన్ నాలెడ్జ్. చందమామ, బీ కామ్. ఛత్రం, ప్రొటెక్ట్ అదర్స్. జింక, బీ జెంటల్ అండ్ అలర్ట్. ఝషం, రిస్క్ టేకింగ్. జ్ఞానం, లెర్న్ డైలీ. ఈ వాల్యూస్ని మన అక్షరాలు మనకి గుర్తు చేస్తూ ఉంటాయి అన్నమాట. ప్రతిరోజు ఆ అక్షరం చదివేటప్పుడు, అక్షరం చూసేటప్పుడు సో ఏం నేర్చుకున్నాం, ఏం వాల్యూ తెలుసుకున్నాం దానిలో అనేది మనం రికగ్నైజ్ చేసుకోగలిగితే లైఫ్లో సక్సెస్ఫుల్ అయ్యే ప్రయత్నం చేయగలుగుతాం. సో ఈరోజు పాఠం ఇదే. సీ యూ నెక్స్ట్ క్లాస్. Bye. Please like, share, subscribe my channel. Thank you.